రాసేసి జగన్ మీదకి తోసేసి కూర్చుంటాం. చేసి ఎట్టి పరిస్థితుల్లో పెరగకూడదు. ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలి. అందుకు ఇష్టపడితే సిద్ధపడితే 18వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటాం దీనికి సంబంధించి అనేది ఏపీఆర్సీ చెప్తుంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. అంటే దేనికి సంబంధించి ఎలా తీసుకుంటారు ప్రజాభిప్రాయ సేకరణ? అంటే ఏం లేదండి, మనం ఇవ్వడం వెళ్ళాం. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు 10 మందో దీని గురించి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు అదే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వెళ్తానే ఉంటారు. వెళ్ళేసి వాళ్ళు ఏదో 100 చెప్తారు, అక్కడ ఏఆర్సీ ఏది పట్టించుకోదు. పాయింట్ నాకు కరెంట్ ఛార్జీ పెరగడానికి వెళ్ళేదండి. వాళ్ళు ఏమంటారంటే కరెంటు ఛార్జీలు పెరగకుండా నీ అభిప్రాయం ఏంటని చెప్పరు. ఇంత లాస్ ఉంది, ఈ 10,000 కోట్లు లాస్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 కోట్లు లాస్ ఉంది, దీన్ని ఎట్ట భర్తీ చేయాలో చెప్పండి అంటారు. అంటే వ్యాపారస్తుడికి లాస్ వచ్చి ఐపీ పెట్టేటప్పుడు ఎలాగ దీన్ని రికవర్ చేయాలో చెప్పండి అని మనల్ని అడిగితే ఊరుకుంటాం. మనం ముందు నా డబ్బులు ఇస్తావు లేదా కాళ్ళు ఎరగొడతామని చెప్తాం. కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఈ సంస్థలు ఆ గేమ్స్ ఆడతాయి. దీంట్లో అట్లా కాదు, పెంచొద్దని చెప్పి అక్కడికి వెళ్ళి వింత పత్రాలు ఇచ్చేవాళ్ళు, ధర్నాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ చట్టబద్ధంగా ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్, ప్రభుత్వం పెంచాలని కూడా పెంచుతుంది, లేదు పెంచకూడదు అనుకుంటే ఆ భారాన్ని సబ్సిడీ రూపంలో తను భరించాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 250